ఇవి కువైట్లో బాలింతలకు కషాయంలా కాంచేస్తారు. చాలా మంచిదంట. కలౌంజి, మెంతులు, సోంపు, వాము, ధనియాలు, జీలకర్ర, రోస్ పువ్వులు, గెరంటి ఆకులు కూడా ఉన్నాయి. ఇవి రోస్ పువ్వులు కూడా. ఇది కొద్దిగా ఈ మూడు కలిపి కషాయంలా కాంచి బాలింతలకు అయితే ఇచ్చారు. దీన్ని ఇక్కడ దువ్వ అంటారనమాట అరబ్బీ వాళ్ళు. హలో హాయ్ అండి, నేను మీ సుభాషిణి రాయుడు. కువైట్లో బాలింతలకు ఇచ్చే కషాయం చూద్దాము. ఇది నైట్ టైంలో మాత్రం ఇచ్చారు. వాళ్ళు పడుకునే టైంలో అయితే ఈ కషాయాన్ని కాంచి ఇచ్చారనమాట బాలింతలకు. చూద్దాం ఒకసారి ఏమేమి ఇచ్చారు, అందులో ఏమేమి ఉన్నాయో. ఇదేందో మరి నాకైతే తెలియదు దాని పేరు, ఇది తెలియదు. ఇది చిన్న పిల్లలకి కారంలో పోసిచ్చారనమాట. ఇది శొంఠి, ఇవి మాత్రం శొంఠి కొమ్మలు. వీటిలో ఉన్నట్టు ఏవి నాకు తెలియదు వీటి పేర్లు. ఇవేమో రోస్ పువ్వులు. ఇవన్నీ సపరేట్ చేయాలన్నమాట. ఈ కషాయము ఎన్ని వ్యాధులకు నయం చేస్తుంది. ఒక బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ ఉన్న, కీళ్ళ వాతము, ఏమన్నా వాయువు నొప్పులు ఉన్నా, బాలింతలకు మెయిన్ బాలింతలకు అయితే చాలా మంచిదంట. అంటే పొట్ట లావుగా ఉంటుంది కదా, బాగా సన్నబడుతుంది. అందుకని ఒక నెల అయితే తాగుతారనమాట. ఇక్కడ కువైట్లో అయితే బాలింతలు ప్రతిరోజు నైట్ అయితే తాగుతారు ఒక గ్లాసు. అంటే పొట్టంతా బాగా కరిగిపోయి బాగా స్లిమ్గా తయారవుతారు. చాలా మంచిది ఇది. ఇది మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పూలన్నీ ఏరకొంచున్నాము. ఇది సరే ధనియాలు, మెంతులు, సోంపు, వాము, జీలకర్ర అన్నీ ఉన్నాయి. ఇది సరే కలకండ, ఇందులో ఉన్నవన్నీ అరకంచి పోస్తున్నాం అన్నమాట. పూలు, ఇందులో కుంకుమ పువ్వు కూడా ఉంది. సరే కుంకుమ పువ్వు, రోజా పూలు. ఇదేమో ఆకు, దీని పేరు అయితే నాకు తెలియదు. ఇవన్నీ అరకుంటున్నాం అనమాట. ఇందులో ఉన్న రోజా పూలు, కుంకుమ పువ్వు, ఆకులు. ఇది శొంఠి. ఇది పిల్లల కారం పోసాల, దీన్ని ఏమో అంటారు, మర్చిపోయిన పేరు గుర్తులేదు. ఇవేంటి మరి, వీటిల్లో శొంఠి మాత్రం తెలుసు, ఇంకేం తెలియదు వీటి పేర్లు. ఇవన్నీ దంచి అందులో ఒక ప్లేట్లో పోయాలన్నమాట. ఇవన్నీ దంచి ఆ ప్లేట్లో పోసుకోవాలన్నీ మొత్తం. ఇవి మాత్రమే దంచాలి. ఇవి ఇలానే అనమాట. ఇవన్నీ డబ్బాలకు ఎత్తేస్తుంది. అలా అన్నీ దంచిపోసేయాలి. ఒకవేళ మనకి ఇవన్నీ దొరకవు, వీటి పేర్లు మనకి ఏమి తెలియదు అనుకుంటే, ఇది మనం ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కావాల్సిన అన్నీ అవసరం లేదు ఇందులో ఉన్న వాటి అన్నీ. మనకు రోజాలు మామూలుగా పూలంగలలో ఎక్కడైనా సరే 1 కిలో చిట్టి రోజాలు తెచ్చుకొని బాగా ఎండబెట్టేసుకోండి శుభ్రంగా. ఇంకా మన ఇంట్లో ఉన్నటివే కదా, మెంతులు, జీలకర్ర, ధనియాలు, సోంపు, వాము, మామూలుగా శొంఠి కూడా తెచ్చుకోవాలి. బయట ఆయుర్వేద షాపుల్లో మనకి ఇంకా ఏమన్నా మూలికలు కావాలన్నా దొరుకుతాయి. అలాంటివి ఏమన్నా మనకు నచ్చినట్టు మంచి కొద్దిగా తెచ్చుకొని ఇలా మొక్క దంచుకొని ఒక డబ్బాకి తీసి పెట్టుకోవచ్చు అనమాట. అన్నీ కలిసి ఆ కలోంజి సీడ్స్, మెంతులు, సోంపు, వాము, కొద్దిగా కుంకుమ పువ్వు, ఇవన్నీ ఇలా మూటలు తీసుకొచ్చారనమాట. ఇవి మెంతులు. ఇవేమో నూగులు, కానీ నూగులు కాదు, సేమ్ నూగుల్లా ఉన్నాయి కదా. ఇవి నూగులు అయితే కాదు. ఇవి తీసుకొచ్చింది, ఇవి బాలింతలకు అనమాట. ఇవి నూగుల్లా ఉన్నాయి కదా. ఇవి మెంతులు. ఇవి బాలింతలకు చికెన్లో
వేసి పెడతారనమాట. అవి కూడా ఇది సేమ్ సాంబ్రాన్లా ఉంది. ఏంటి అన్నమాట ఇయో గింజలు అనమాట. సేమ్ బాదం గింజల్లా ఉన్నాయి, చిన్న చిన్న బాదం గింజల్లో. ఇదంతా బంక్ అన్నమాట. బంక్ ఉంటుంది కదా చెట్లకు, అక్కడక్కడ బంక కాయల్లాగా కాసి, ఇది ఆ బంక్ అన్నమాట. ఇవన్నీ బాలింతలకు, ఇక్కడ ఇళ్ళొక్క వేటలో బాలింతలకు వాడతారు. ఇవన్నీ సిగ్గొట్టి డబ్బాలకు వెళ్తారనమాట. కలోంజీ, ఇవి కలోంజీ, ఇది బంక. ఇవి కువైట్లో బాలింతలకు కషాయంలా గాంచేస్తారు, చాలా మంచిదంట. ఇది చూసారా ఇందులో ఎన్ని రకాల గింజలు ఉన్నాయో. ధనియాలు, కలోంజీ, మెంతులు, సోంపు, వాము, ధనియాలు, జీలకర్ర, రోజ్ పువ్వులు, ఇంకేంటి ఆకులు కూడా ఉన్నాయి. వాటి పేర్లు మనకు తెలియదు. ఇవి కషాయంలా గాంచి బాలింతలకైతే వేస్తారు కువైట్లో. దీన్ని దువ్వ అంటారు ఇక్కడ. అలాగే కుంకుమ పువ్వు కూడా ఉంది. చాలా బాగుంది కదా. ఇది చాలా మంచిదంట. ఇది చాలా మంచిదంట. బాలింతలు తాగితే కషాయంలా గాంచుకొని. ఇవి రోజ్ పూలు కూడా. ఆకు పేరు ఏదో ఉంది కానీ నోట్లో అయితే గుర్తు రావట్లేదు. ఇది కొద్దిగా అంటే ఇది కొద్దిగా రోజ్ పువ్వులు, ఇది కొద్దిగా ఇవన్నీ ఉన్నాయి కదా సొంటి ఏంటి అన్నీ. ఇది కొద్దిగా, ఈ మూడు కలిపి కషాయంలా కాంచి బాలింతలకైతే ఇచ్చారు. ఈ కషాయము బాలింతలే కాదు, ఎవరైనా తాగొచ్చు. మెయిన్గా షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఏదన్నా ఆయాసము, ఇలా కొంచెం లావు ఉన్న వాళ్ళు కూడా బరువు తగ్గడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలా మంచిది. ఇది ఎవరైనా తాగొచ్చు. ఇలా అన్ని మూటలు అయితే కట్టేసామన్నమాట. మూటలు కట్టిన దాన్ని డబ్బాలకైతే తీసి పెట్టాలి. ఇప్పుడు ఇలా ఒక 2 గ్లాసుల వాటర్లో ఒక 2 స్పూన్లు ఇవన్నీ మొత్తం మిశ్రమం వేసుకొని ఇలా కాంచుకోవాలన్నమాట. బాగా మరగ్గాంచుకోవాలి. ఇలా రోజు నైట్ పూట తాగితే 1 గ్లాసు. మామూలుగా హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, బాలింతలు ఎవరైనా తాగొచ్చు. ఇది చాలా మంచిదంట. ఇవన్నీ ఇలా డబ్బాలకైతే తీసి పెట్టాము. ఇవన్నీ బయట అమ్మడానికి మా కువైటీ వాళ్ళు అయితే అమ్ముతారు ఇవన్నీ. అది ఎలా అనేది కూడా ఇంకొక వీడియోలో చూపించాను నేను. ఓకేనా. ఇలా అయితే మొత్తం డబ్బాలకు తీసి పెట్టేసాము. దీన్ని ఇంగ్లీష్లో హెర్బల్ టీ అని కూడా అంటారు. హెర్బల్ టీ అని యూట్యూబ్లో కొడితే దీని డీటెయిల్స్ మొత్తం వచ్చేదన్నమాట, ఎవరైనా తెలియని వాళ్ళు. ఓకేనా. ఇది మెంతులు కలోంజీ. ఇది చికెన్లో వేసి బాలింతలకు చేసి పెడతారు. ఇవి కువైట్లో బాలింతలకు వాడేటివి. ఓకేనా. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి.